వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు కాబట్టి మేము ఈరోజు చెప్తా ఉన్నాం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏంటో, ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక సమస్య పైన భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటో మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెటో, రాహుల్ గాంధీ సర్టిఫికెటో, కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెటో అవసరం లేదు. ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఈ రకంగా మాట్లాడారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల పైన, బీసీలకు అమలు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ల పైన రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడు అడుగుతా ఉన్నాను. ఏ ప్రాతిపాదికన మాట్లాడుతున్నాడో చెప్పాల్సిన కోరుతాను. నోరు ఉంది కాబట్టి, ప్రచారం వస్తుంది కాబట్టి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరని విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ ఎజెండా, బీజేపీ ఎజెండా అనే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మేము మాది ఏ ఎజెండా అయినా కూడా మా యొక్క సంకల్ప పత్రంలో అన్ని విషయాలు చెప్పాం. దానికి కట్టుబడి పనిచేశాము. గతంలో కూడా కట్టుబడి పనిచేశాము, ఇప్పుడు కూడా పనిచేస్తాం. మీలాగా మాకు ఇటలీ ఎజెండా లేదు, దొంగ ఎజెండా. మీలాగా మాకు అవినీతి ఎజెండా లేదు. మీలాగా రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ ఎక్కడ పెట్టలే, మేము పత్రికా స్వేచ్ఛను ఎక్కడ హరించివేయలే, ప్రజా సంఘాలను నిషేధించలే, ప్రజా సంఘాల నాయకులను జైల్లో పెట్టలే, రాజకీయ పార్టీ నాయకులను ఎక్కడ అరెస్ట్ చేయలే. ఇందిరాగాంధీ కుర్చీ నిలుపుకోవడం కోసం, అధికారం నిలుపుకోవడం కోసం ఎంత దిగజారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానం చేసిందో, అవహేళన చేసిందో దేశ ప్రజల కళ్ళ ముందు కదులుతూనే ఉంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ